మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరో సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం పిన్నెల్లి బెయిల్ కి సంబంధించినటువంటి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తనపై నమోదైనటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విపక్షాల వాదన వెళ్ళినటువంటి న్యాయస్థానం ఫైనల్ గా బెయిల్ ని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్, అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన 3 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా రెంటచెంతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ నంబర్ 202లో టీడీపీ కార్యకర్త రంబూర్ శేషగిరిరావుపై దాడి కేసు 307తో పాటు మరికొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అదేవిధంగా పోలింగ్ ముగిసిన తర్వాత రోజు కారంపూడిలో సిఐ నారాయణ స్వామి పైన దాడి చేశారంటూ 307 కింద సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇక పాల్వాయి గేట్ 202 బూత్ వద్ద చిరుకూరి నాగా శిరోమణి మీద దాడికి సంబంధించి మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. విపక్షాల వాదన విన్న అనంతరం న్యాయస్థానం ఫైనల్ గా బెయిల్ ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కూడా తీర్పుని రిజర్వ్ చేసి అదేవిధంగా 5వ తేదీ వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఫైనల్ గా 3 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి నిర్ణయంతో రామకృష్ణారెడ్డికి బయటకు వస్తారు, అజ్ఞాతం వీడు బయటకు వస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు పల్నాడు ప్రాంతంలో కూడా భారీగా ఇప్పటికే ప్రత్యేకంగా 8 మంది ఐపీఎస్ అధికారులు ప్రత్యేకమైనటువంటి నిఘాతో ప్రస్తుతం భద్రతకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఈ వ్యవహారంలో శాంతి భద్రతల పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.